హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? సండే మేము ఇంకా సరదాగా బయటికి వెళ్ళి అలా తిందాం అనుకున్నామండి. ఇంకా అలా బయటికి వెళ్ళాము. కాకినాడలో హవేలీ అని హోటల్కి వెళ్ళాం అనమాట. ఇంకా మా పిల్లలు మెనూ కార్డు తీసుకొని వెతికి 1 అవర్ తర్వాత అప్పుడు ఆర్డర్ ఇచ్చారనమాట. అయితే ఎప్పుడైనా ఇలా వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మళ్ళీ అందరం కలిసి వెళ్ళడం ఫ్యామిలీ అంతా. మా ఇంట్లో కూడా అలా ఎక్కువ కుదరదండి. మా వారు వస్తే మా పిల్లలు రారు, మా పిల్లలు వస్తే మా వారు రారు. అలాగే మేము ఎక్కడికన్నా వెళ్ళే ప్రోగ్రాం ఆగిపోతుంది అనమాట. మా అత్తయ్య గారు వచ్చారని మా వారు వచ్చారనమాట, లేకపోతే రారు. సాధారణంగా అసలు ఇలాంటి బయటికి వెళ్ళి తినడానికి ఒప్పుకోరు, ఆయన తినరనమాట. ఇంకా మాకు కూడా అలాగే ఒప్పుకోరు. కానీ వాళ్ళ అమ్మగారు వచ్చారు కదండి, అందుకని వచ్చారు. పాపం మా అత్తయ్య గారు అయితే సూప్ ఒకటే తాగారు, ఇంకేమీ తినలేదు. అదన్నా సగం తాగారు. ఇంకా మేమే తిన్నాం అనమాట. ఇది ప్రాన్స్ బుల్లెట్ అంటండి, బాగుంది, చాలా బాగుంది. ఇంకా తర్వాత ఏంటంటే మటను స్పెషల్ మటన్ ఒకటి ఆర్డర్ ఇచ్చుకున్నాం. చికెన్ బిర్యానీ, హవేలీ స్పెషల్ చికెన్ బిర్యానీ అన్నారు, కానీ అది అంతేం బాగాలేదు. చికెన్ లెగ్స్ ఏవో ఆర్డర్ ఇచ్చారు పిల్లలు, అవి తిన్నాం అనమాట. ఇంకా తర్వాత ఇదేమో అది హవేలీ చికెన్ బిర్యానీ అంటండి, ఇదేమో మటన్ బిర్యానీ. కానీ ఇది మొత్తం అన్ని స్టార్టర్స్కి సూపు అన్నీ తినేసరికి కడుపు నిండిపోయింది. ఇవి మళ్ళీ మిగిలిపోయింది అనమాట. మళ్ళీ ఇంటికి పార్సల్ చేసుకుని తెచ్చేసుకున్నాము. ఓకే సార్, అంతా బిల్లు ఒక 1500 అయిందండి. కానీ చాలా బెటరే అనమాట, బాగానే పర్వాలేదు. అదేమో మా పాపకి స్పెట్స్ కావాల్సి వచ్చి మేము స్పెట్స్ తీసుకోవడానికని వెళ్ళామండి. లెన్స్ కార్డ్లో తీసుకుందామని వెళ్ళింది, కానీ అవి 6000 చెప్పారు. 7000 దగ్గరగా ఉన్నాయి. 2 ఇస్తారటండి, కానీ వారంటీ అవి ఏమి 1 ఇయరే ఉంటుందట, తర్వాత ఏమీ ఉండదంట. అది కూడా గ్లాసెస్కి ఉండదు, ఓన్లీ ఫ్రేమ్కే ఉంటుందంట. అందుకే ఇంకా చూసాము, తర్వాత తీసుకుందామని వచ్చేసామన్నమాట. ఇక్కడ మా అత్తయ్య గారు కూడా సరదాగా అందరితో జోకులు వేసుకుంటూ మాట్లాడారనమాట. మీరు ఏంటది తినే వయసులోనే తినాలి, తర్వాత తినలేరు అనేసి అన్నారు. మా వారేమో మా నాన్నగారు తీసుకెళ్ళేవారు కదమ్మా అంటే, అప్పుడు అలాంటివి ఏమీ లేవని చెప్తున్నారనమాట. వినండి. నేను ఇంత వయసు వచ్చేసింది, అలాంటివి లేవు కదా, అలాంటివి లేవు. నా వయసులో నేను చేయలేకపోతున్నాను. చిన్న వయసు, ఇప్పుడు మీ వయసులోను అన్నింటికన్నీ ఇలాంటివన్నీ చేస్తే బాగుంటుందని అంటున్నాను. అది అంటే మీరు ఇప్పుడు ఈ వయసు వచ్చాక ఏమీ తినలేము, తినేటప్పుడే తినండి అని చెప్తున్నారనమాట. తర్వాత ఏమో మా మామయ్య గారిని చూడండి, ఎవరన్నా అయితే ఆయన ఏం తీసుకెళ్ళాడు అక్కడ తిప్పాడు అంటారు, కానీ అప్పుడు అలాంటివి లేవు కదా అని అలాగా సపోర్ట్గా మాట్లాడుతున్నారు. అప్పట్లో అలా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడైతే తిరగబడుతుంటారండి. అవన్నీ అయిపోయాక డీమార్ట్కి వెళ్ళామన్నమాట. డీమార్ట్కి వెళ్ళి అక్కడ అన్నీ కావాల్సినవి తెచ్చుకోవాలి కదండి, నెల స్టార్ట్ అయింది కదా, అన్నీ తెచ్చుకోవడానికని వెళ్ళాము. మాకు కాకినాడలో ఒక డీమార్ట్ ఉంటుంది. ఇది ఇటు సైడు తోరంగ వైపు పెట్టారనమాట అండి. ఇది కొత్తగా పెట్టారు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అది బాగుంటుంది. అక్కడైతే పాత దాంట్లో అయితే కారు పార్కింగ్ చేసుకోవడానికి అసలు ప్లేసే ఉండదు. అసలు నెల మొదట్లో వెళ్ళామంటే ఇంకా లోపలంత రష్ అనమాట, ఒకరినొకరు తోసుకున్నట్టు ఉంటుంది, అంత జనం ఉంటారు. ఇక్కడైతే కొంచెం ఖాళీగానే ఉంటుందన్నమాట. ఇంక అక్కడికి వెళ్ళి మా అత్తయ్య గారు కూడా సరదాగా వస్తానన్నారు, వచ్చారు. కానీ నళ్ళాక ఇంకా అక్కడ కుర్చీ ఉంటే కుర్చీలో కూర్చోబెట్టేసి మేము సామాన్లన్నీ కొనుక్కుని వచ్చేసాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.